ఉదయాన్నే కృష్ణప్రసాద్ తల్లి శారదకు ఫోన్ చేసి ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది అత్తయ్య అని చెప్పి శారద కంగారు పడిపోతూ ఉంటే, నా కొడుకు మనల్లందరినీ వదిలేసి వెళ్ళిపోయాడమ్మా అని చెప్పి ఏడుస్తూ శారదకు చెప్పడంతో శారద కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే భూమి శారద దగ్గరికి వచ్చి ఏమైంది అత్తయ్య అని అడుగుతూ ఉంటే, మీ మామయ్య మనల్లందరినీ వదిలేసి పైలోకానికి వెళ్ళిపోయారమ్మా అని చెప్పి శారద అంటూ ఉంటుంది. భూమి కూడా కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. మరోవైపు కృష్ణప్రసాద్ శవాన్ని ఇంటికి తీసుకువస్తారు. మీరా చెర్రి ఇద్దరూ కూడా ఏడుస్తూ ఉంటారు. శరత్చంద్ర తను అపూర్వని కృష్ణప్రసాద్ చంపబోతూ ఉంటే షూట్ చేసి చంపేసిన విషయాన్ని గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటాడు. అపూర్వ పక్కనే నిలబడి లోపల ఆనందపడిపోతూ పైకి మాత్రం బాధగా ఉన్నట్టుగా నటిస్తూ ఉంటుంది. శారద భూమి ఇద్దరు కూడా బాధపడుతూ ఉంటే గగన్ అక్కడికి వచ్చి ఏమైందమ్మా అని చెప్పి శారదని అడుగుతూ ఉంటాడు. మీ నాన్న చచ్చిపోయాడ్రా అని శారద అనగానే గగన్ కళ్ళలో కూడా నీళ్లు తిరుగుతూ ఉంటాయి. మరి కృష్ణప్రసాద్ చనిపోవడం నిజమేనా? కృష్ణప్రసాద్ మరణంతో కథలో ఎటువంటి మలుపులు చోటు చేసుకుంటాయో రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.